తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని మోరంపూడి ఫ్లైఓవర్ను పరిశీలించారు ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎంపీ మురళీమోహన్. ఈ ఫ్లైఓవర్ను తానే శాంక్షన్ చేయించానని మాజీ ఎంపీ మార్గాని భరత్ చెప్పడంతో కూటమి నేతలు మీడియాతో కలిసి పరిశీలించారు. మురళీమోహన్ ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయించిందని అక్కడున్న శిలాఫలకాలను మీడియాకు చూపించారు కూటమి నేతలు. రాజకీయ లబ్ధి కోసమే గత ప్రభుత్వం శిలాఫలకాల స్థాపన చేశారని ఆరోపించారు ఎంపీ పురంధేశ్వరి. కమిట్మెంట్ ఆఫ్ వర్క్స్ పేరిట దేశంలో ఎక్కడా శిలాఫలకాలు వేయరన్నారు. 100 కోట్లతో ఆగస్టు 15 కల్లా మోరంపూడి ఫ్లైఓవర్ను ప్రారంభిస్తామన్నారు ఆమె. నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మార్గాని భరత్ గారు వారి హయాంలోనే వారు కొట్లాడి నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మోరంపూడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక ఒక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇక్కడ ఏదైతే శిలాఫలకం ఉందో దాన్ని చూపించాలని, ఏదైతే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయో అయ్యి మరి గత హయాంలోనే వారికంటే ముందే ప్రారంభమయ్యాయి అనేటువంటి అంశాన్ని పాత్రికేయుల మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ మోరంపూడి బ్రిడ్జ్ని సందర్శించడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇక్కడ 2 శిలాఫలకాలు ఉన్నాయి. ఒకదాని మీద 2019వ సంవత్సరంలోనే దీనికి శంకుస్థాపన చేశారు అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 2021లో అనుకుంటాను 2వ శిలాఫలకం వేసి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అంటే పని ప్రారంభం అని చెప్పి వారు అక్కడ శిలాఫలకం వేయడం జరిగింది. అందరూ కూడా నవ్వుతారు, ఎందుకంటే ఎవరు ఎక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని చెప్పి ఇంతవరకు శిలాఫలకం వేసినటువంటి దాఖలాలు దేశంలోనే లేవు. రాష్ట్రం వదిలేసేయండి, దేశంలోనే లేదు. అంటే ఎక్కడికెక్కడ రాజకీయ లబ్ధి, ప్రజా శ్రేయస్సు కంటే కూడా రాజకీయ లబ్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి విధానం మనకి సుస్పష్టంగా దీని మాధ్యమంగా మనకు అర్థమవుతుంది. రేపు ఆగస్టు 15న ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్, ఇంకొక నెల 15 రోజుల తర్వాత సర్వీస్ రోజు కూడా క్లియర్ అయిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారం.